నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా సార్లు రోగి చాలా చిన్న వయస్సులో ఉంటే 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు మరియు డాక్టర్‌కు కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని, కిడ్నీ పూర్తిగా చిన్నదైపోయిందని, పూర్తిగా నాశనమైందని కనిపిస్తే డాక్టర్లకు ఒక్కటే మార్గం మిగిలిపోతుంది. అది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చెప్పడం. ఎందుకంటే 16, 17 సంవత్సరాల వయసు ఉన్న రోగిలో డయాలిసిస్ చేస్తే రోగి జీవితం ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే డయాలిసిస్ గరిష్టంగా 5 లేదా 6 సంవత్సరాలు మాత్రమే చేయవచ్చు. జీవితాంతం చేయడం సాధ్యపడదు. 16 సంవత్సరాల వయసులో 5 సంవత్సరాలు కలిపితే శరీరం 21 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. దానికంటే ఎక్కువ కాదు. అందుకే యువ రోగుల్లో తరచూ చెప్పేది కిడ్నీ చెడిపోతే ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్లాలని. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ అనేది అలా కాదు. డాక్టర్ శరీరాన్ని తెరిచి ఏదో చేసి వదిలేశాడు అనేలా కాదు. దానికి మనం ఇంకొకరి నుండి కిడ్నీ తీసుకోవాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు మనం కిడ్నీ తీసుకోవాలని అనుకుంటే ఎక్కువగా మన కుటుంబ సభ్యుల వైపు చూడాల్సి వస్తుంది. తండ్రి, తల్లి లేదా సోదరులు, సోదరీమణుల వైపు. అప్పుడు మనం ఇలా చేయాలనుకుంటే చాలా సార్లు రోగికి అనిపిస్తుంది, సరే నేను నా ఇంటి వారి నుండి కిడ్నీ ఎందుకు తీసుకోవాలి? నేను బయట వారి నుండి తీసుకుంటాను అని. కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీ ఏ పరిస్థితుల్లో బాగా ఎక్కువ కాలం పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు 2 రకాలుగా దాతలు ఉంటారు. ఒకటి కుటుంబ దాత కిడ్నీని ఇస్తున్నాడు అంటే కిడ్నీ కుటుంబం నుండి వస్తోంది. మరొకటి ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ రావడం. మనము కిడ్నీని కుటుంబ సభ్యుల నుండి తీసుకుంటే ఆ కిడ్నీ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కిడ్నీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఉంది. ఎందుకంటే కిడ్నీ మీ అన్నా చెల్లెలు ఇస్తున్నారు కాబట్టి మీ అన్నా చెల్లెళ్లలో ఏమైంది? మీ ఇద్దరి తల్లిదండ్రులు ఒకటే కదా! అందువల్ల ఆ కిడ్నీ మ్యాచ్ అవడం మరియు ఎక్కువ కాలం పనిచేయడం సులభంగా ఉంటుంది. కానీ అదే సమయంలో మనం ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ తీసుకుంటే, వారి కుటుంబం గురించి ఏమీ తెలియకపోతే, మనకు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకపోతే, అటువంటి సందర్భంలో మనం చూస్తే ఆ కిడ్నీ చాలా వేగంగా చెడిపోతుంది. దేశంలోని పెద్ద రాజకీయ నాయకులు తరచూ ఇలా చేస్తారు. మనం కూడా చూసాం. సుష్మా స్వరాజ్ గారి కేసులో కూడా చూసాం. ఆమె ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ తీసుకున్నారు. అది పని చేయలేదు. అదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు తన కుమార్తె నుండి కిడ్నీ తీసుకున్నారు. అది ఇప్పటికీ బాగా పనిచేస్తోంది. కాబట్టి ముఖ్యమైనది డోనర్ ఎవరు అన్నది. డోనర్ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో అయితే ఆ కిడ్నీ ఎక్కువ కాలం పనిచేసే అవకాశాలు ఉంటాయి. అక్కడ కిడ్నీ పనిచేసే సగటు సమయం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది. 10 నుంచి 20 సంవత్సరాలు కూడా పనిచేస్తుంది. కానీ మీరు ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ తీసుకుంటే అది 6 రోజులు పనిచేస్తుందో, 6 గంటలు పనిచేస్తుందో ఎలాంటి హామీ ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, మీకు కిడ్నీ అవసరమైతే మీ కుటుంబంలో మీ సోదరులు లేదా తల్లిదండ్రులు మీకు కిడ్నీ ఇవ్వగలిగితే అది ఒక మంచి ఎంపిక అవుతుంది. కానీ సమస్య ఏమిటంటే మనం చేసే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జీవితాంతం ఉండేది కాదు. మీరు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు అనుకోండి, మీ వయసు 18 సంవత్సరాలు అని భావించాం. 18 సంవత్సరాల వయసులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే మీరు 38వ సంవత్సరానికి వెళ్ళగలుగుతారు. దీని అర్థం మీరు మీ స్వంత పూచీతో దాన్ని తాకగలరని కాదు. ఇవి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తాయి అని తీసుకుందాం. 38కి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి? రోగులు అడుగుతారు, డాక్టర్ 20 సంవత్సరాలే పనిచేస్తుందా? అవును, 20 సంవత్సరాలే పనిచేస్తుంది. కానీ ఆ 20 సంవత్సరాల లోపల జరిగే వైద్య రంగ అభివృద్ధులు కూడా మనకు కొత్త అవకాశాలను ఇస్తాయి. కాబట్టి మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మీకు కిడ్నీ డయాలిసిస్ మంచిది, ఎప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మంచిది, ఎప్పుడు కొన్ని మందుల ఎంపిక మంచిది. ఎందుకంటే అన్ని ఎంపికలు మంచివే, కానీ వాటికి సరైన సమయం ఉంటుంది. ఇప్పుడు ఒక రోగి 16 నుంచి 17 వరకు సంవత్సరాల వయసులో ఉన్నాడు. అతని కిడ్నీ పూర్తిగా పనిచేయడం మానింది, ఫెయిల్ అయింది. శరీరం చాలా బలహీనంగా ఉంది కాబట్టి డయాలిసిస్ కూడా చేయలేరు. ఆ రోగికి అత్యుత్తమమైనది ఏమిటి? మార్పిడి. కానీ రోగి వయస్సు 30లు లేదా 40లో ఉంది. రోగి కిడ్నీ డయాబెటిస్ వల్ల చెడిపోయింది లేదా ఏదైనా ఒక్కసారిగా జరిగిపోయింది లేదా కిడ్నీలో పెద్దగా సమస్యలు లేవు. కిడ్నీ స్థాయి ఇంకా 12, 13, 14 వరకు చేరలేదు. ఇది ఇప్పుడే 5 నుంచి 11 మధ్యలో ఉంది. ఇలాంటి కేసుల్లో మనం కిడ్నీ పూర్తిగా చెడిపోవడానికి కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదు. మనము కిడ్నీ మరింత చెడిపోకుండా ఆపాలి. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడానికి ప్రధాన కారణాలు బీపీ, షుగర్ వంటివే. మీరు బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తే కిడ్నీకి మరింత నష్టం జరగడం ఆగిపోతుంది. ఇప్పుడు కిడ్నీకి కొత్తగా నష్టం జరగడం లేదు అంటే అక్కడ మేము ఇతర చికిత్సలను సరిగ్గా నిర్వహిస్తే కిడ్నీ లెవెల్స్ మళ్ళీ క్రమంగా మెరుగవుతాయి. మీరు ఇది కూడా గుర్తుంచుకోండి, కొన్ని చిన్న మార్పులతో కూడా రోగి ఆరోగ్యం మెరుగవుతుంది. సరేనా? మీరే చూసారు. మీరు ఏ దశలో ఉన్నారు? మీ కిడ్నీ స్థాయి ఎంత ఉంది? వయస్సు ఎంత? మీ బాడీ టైప్ ఏంటి? ఇవన్నీ ఆధారపడి మీకు ఏ ప్రొసీజర్ సరిపోతుందో నిర్ణయించబడుతుంది. ఏ ప్రొసీజర్ తప్పు కాదు. కానీ ప్రతి విషయానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఒక నిర్దిష్ట అర్హత ఉంటుంది.
అందుకే ఆ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీరే మీను కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి కూడా కాపాడుకోగలరు. మీ కిడ్నీ ఇప్పటికే పాడవడం ప్రారంభమై ఉంటే అది పూర్తిగా పాడయ్యే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆ కిడ్నీని అక్కడే పాడవకుండా ఆపాలి. మీ కిడ్నీ ఎంతకాలం మీతో ఉండగలదో అంతకాలం పనిచేయాలి. ఎందుకంటే డయాలిసిస్ ఎప్పటికీ కొనసాగదు. ట్రాన్స్‌ప్లాంట్ కూడా ఎప్పటికీ కొనసాగదు. మీ స్వంత కిడ్నీ మాత్రమే ఎక్కువ కాలం పనిచేస్తుంది. అందుకే మీ కిడ్నీని కాపాడుకోవడం, దాన్ని బాగా పనిచేయించుకోవడం, దానికి మంచి ఆరోగ్యం ఇవ్వడం, దాన్ని క్రమంగా మెరుగుపరచడం ఇవి మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ జ్ఞానంపై ఆధారపడి ఉంటాయి. ఇంకా మీ మనసులో ఏదైనా సందేహం మిగిలి ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే చాలా స్వాగతం. మీరు వచ్చి కలవచ్చు. డాక్టర్ల బృందం ఉంది. వారితో మాట్లాడవచ్చు. మరింత కలుద్దామని ఆశిస్తున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.